హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 437 పాయింట్స్ గెయిన్ అయ్యి 46,444 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 135 పాయింట్స్ దగ్గరగా గెయిన్ అయ్యి 13,601 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. వేదాంత, ఏసీసీ, అంబుజా రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఈ అప్డేట్స్ రేపటి ఆ కంపెనీ షేర్ ప్రైజెస్ని అయితే ఇంపాక్ట్ చేయబోతున్నాయి. బట్ అవి కొంత ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి వాటికి ముందు మార్కెట్లో ఉన్న స్మాల్ అప్డేట్స్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదట మెజెస్కో గురించి మాట్లాడుకోవాలి. మెజెస్కోకి ఎక్స్ డివిడెండ్ డేట్ ఏంటి? 23 డిసెంబర్ కదా. ఎక్స్ డివిడెండ్ రోజు ఏదైతే వాళ్ళు డివిడెండ్ ప్రకటించారో అది ఆ కంపెనీ షేర్ ప్రైస్లోంచి మైనస్ అయ్యి రిమైనింగ్ ప్రైస్ అనేది స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకున్నాం కదా. వాళ్ళ ప్రీవియస్ షేర్ ప్రైస్ని మీరు గమనిస్తే 985 రూపీస్ 65 పైసా అనమాట. వీళ్ళు ప్రకటించిన డివిడెండ్ 974 రూపీస్. సో ఐడియల్గా అయితే 11 రూపీస్ 65 పైస్ దగ్గర మెజెస్కో షేర్స్ అనేది మార్కెట్లో ట్రేడ్ అయి ఉండాల్సి ఉంటుంది. అప్పర్ సర్క్యూట్కి వెళ్ళడం కారణంగా 12 రూపీస్ 20 పైస్లో క్లోజ్ అవడం జరిగింది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ అది లోయర్ సర్క్యూట్కి వెళ్ళుంటే 11 రూపీస్ 10 పైస్లో మెజెస్కో షేర్ ప్రైస్ అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉండేవాళ్ళం. నెక్స్ట్ మనం ఒక 2 ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మొదటిది 1995 నుంచి 2020 వరకు, అంటే లాస్ట్ 25 ఇయర్స్లో కాంపౌండెడ్గా ప్రతి ఇయర్ ఎంతెంత గ్రోత్ని ఏ కంపెనీస్ డెలివర్ చేశాయనే డేటా అయితే ప్రెసెంట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫోసిస్తో పాటు మిగిలిన ఇంకొక 24 నేమ్స్ దగ్గరగా లాస్ట్ 25 ఇయర్స్ నుంచి బెస్ట్ రిటర్న్స్ని ప్రొడ్యూస్ చేసిన 25 కంపెనీస్ ఒక లిస్ట్ అయితే మీకు ఇమేజ్లో కనిపిస్తుంది. అండ్ అలాగే దీనికి అడిషన్గా మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు నెక్స్ట్ 25 ఇయర్స్లో బెటర్గా పర్ఫార్మ్ చేయబోయే కంపెనీస్ ఇవే అని 25 టాప్ కంపెనీస్ ఒక లిస్ట్ అయితే మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు అయితే షేర్ చేయడం జరిగింది. ఈ 2 ఇమేజెస్ కూడా డిసెంబర్ 23 మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్లో ఉంటే ఈ రోజు ఉన్న పోస్టులను గమనించారంటే మీకు ఆ 2 ఇమేజెస్ కూడా దొరుకుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేస్తే 1,38,000 అబోవ్ సబ్స్క్రైబర్స్ మీకు కనిపిస్తారు. అక్కడ మీరు డిసెంబర్ 23కి వెళ్ళి సర్చ్ చేస్తే ఆ ఇమేజెస్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ విప్రో గురించి మాట్లాడుకోవాలి. చాలా డేస్ బ్యాక్ నుంచి విప్రో బైబ్యాక్ రిలేటెడ్గా రిపీటెడ్ అప్డేట్స్ అయితే ఛానల్లో ఇస్తూనే ఉన్నాను. నిన్న కూడా మనం విప్రో బైబ్యాక్ రిలేటెడ్గా అప్డేట్ అయితే మాట్లాడుకున్నాం. అది డిసెంబర్ 29న ఓపెన్ అవుతుంది, జనవరి 11న అయితే క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు బైబ్యాక్ రిలేటెడ్గా ఇచ్చిన అప్డేట్ అనేది కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేసింది. అండ్ దాంతోపాటు వీళ్ళు $700 మిలియన్ వర్త్ చేసే ఒక టేక్ ఓవర్ డీల్ని జర్మన్ కంపెనీ అయిన మెట్రో ఏజీతో కుదుర్చుకోవడం అయితే జరిగింది. సో ఇది కూడా ఇంకొక అడిషనల్ పాజిటివ్ ఫ్యాక్టర్గా విప్రో షేర్ ప్రైస్ అయితే పాజిటివ్గా ఇంపాక్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ విప్రో బైబ్యాక్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఒకసారి బైబ్యాక్ ఓపెన్ అవ్వనివ్వండి. ఉన్న క్వశ్చన్స్ని నేను మన న్యూస్ వీడియోస్లో కవర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. వెక్టర్స్ ఫుడ్ అప్లై చేసిన వాళ్ళకి అలాట్ అయిందా లేదా అన్న డేటా అయితే మార్కెట్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే విత్ లింక్ నేను మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను. సో ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు ఒకవేళ వెక్టర్స్ ఫుడ్ ఐపీఓ అప్లై చేసినట్లయితే మీకు అలాట్ అయిందా లేదా అన్నది ఆ వెబ్సైట్లో అయితే చెక్ చేయొచ్చు. వెక్టర్స్ ఫుడ్ ఐపీఓని క్లిక్ చేసి అక్కడ కింద మీ ప్యాన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు అలాట్ అయిందా లేదా అన్న డేటా అయితే వస్తుంది. నార్మల్గా ఈ వెక్టర్స్ ఫుడ్ ఐపీఓ మార్కెట్లో 28 డిసెంబర్న లిస్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఈరోజు ఈవినింగ్ వచ్చిన సర్క్యులర్ ప్రకారం ఈ ఐపీఓ డిసెంబర్ 24నే మార్కెట్లో లిస్ట్ అవబోతుంది. అంటే రేపే మార్కెట్లో లిస్ట్ అవబోతుంది. అగైన్ మెన్షన్ చేస్తున్నాను, డిసెంబర్ 28 కాదు, డిసెంబర్ 24 లిస్టింగ్. సో ఎన్ఎస్సి దగ్గర నుంచి వచ్చిన అఫీషియల్ సర్క్యులర్ ని కూడా నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇది మీరు కంప్లీట్ గా కూడా రీడ్ చేస్తే ఇదే డేటా మీకు అర్థమవుతుంది. ఓకే, ప్రెసెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం బయట డిమాండ్ ఎలా ఉంది? సో మీరు గమనిస్తే బర్గర్ కింగ్ ఒక షేర్ ప్రైస్ రీసెంట్ డేస్లో లోయర్ సర్క్యూట్ టచ్ అయిన తర్వాత కొంత ఎక్కువగానే గెయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉంటుండేసరికి నిన్నటితో పోలిస్తే ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియంలో సడన్ జంప్ అయితే కనిపించింది. నిన్న 50% దగ్గరగానే లిస్టింగ్ గెయిన్స్ వస్తాయనే ఒక పాసిబిలిటీ నుంచి ఇప్పుడు 75% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎలాగైతే డేటా చేంజ్ అవ్వడం జరిగింది. సో రేపు మార్కెట్ కండిషన్ న్యూట్రల్ టు పాజిటివ్లో మెయింటైన్ అయితే వెక్టర్స్ ఫుడ్ ఐపీఓ మార్కెట్లో 75% అబోవ్ లిస్టింగ్ గెయిన్స్తో ఓపెన్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంది. అండ్ ఐపీఓ అలాట్మెంట్ రిలేటెడ్గా మాట్లాడితే మేము 14 అప్లికేషన్స్ దగ్గరగా వేయడం జరిగింది. అందులో మాకు 2 అప్లికేషన్స్కి ఐపీఓ అయితే అలాట్ అవ్వడం జరిగింది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఈ ఐపీఓ అప్లికేషన్స్ వేసినట్లయితే మీకు ఐపీఓ అలాట్ అయిందా లేదా అన్న డేటాని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. ఫైనల్ ఐపీఓ డేటాను చూస్తే 15 టైమ్స్ దగ్గరగా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ కేటగిరీలో 16 టైమ్స్, హెచ్ఎన్ఏ కేటగిరీలో 18 టైమ్స్ అండ్ క్యూఐబీ కేటగిరీలో 9 టైమ్స్ దగ్గరగా ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే కనిపించింది. బట్ స్టిల్ గ్రే మార్కెట్ లో పెద్దగా డిమాండ్ అయితే రన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. బిలో 20% దగ్గరగానే లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని అలాగైతే ప్రెసెంట్ డేటా అయితే మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. వేదాంత రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఒకటి సింపుల్ ఈజీగా అర్థమైపోతుంది, ఇంకొక దాని రిలేటెడ్ గా కొంత ఎక్కువ డేటా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మొదటిది సింపుల్ గా ఉండేది మాట్లాడుకుంటే, ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యి ఈవినింగ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో వేదాంత ప్రమోటర్స్ బ్లాక్ డీల్స్ ద్వారా 4.9% వాటాని, అంటే ఆల్మోస్ట్ 18 crore 50 lakh షేర్స్ ని బ్లాక్ డీల్స్ ద్వారా కొనే ప్రయత్నం చేయబోతున్నారు.
అండ్ వాళ్ళు ఏ ప్రైస్ రేంజ్లో ఈ షేర్స్ కొనాలనుకుంటున్నారంటే 150 to 160 రూపీస్ అనమాట. సో ఇన్ బిట్వీన్ ఈ ప్రైస్ బ్యాండ్లో ఆల్మోస్ట్ 18 crore 50 lakh షేర్స్ని బ్లాక్ డీల్స్ ద్వారా వేదాంత ప్రమోటర్స్ కొనే ప్రయత్నం చేస్తున్నారని అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్ని జేపీ మోర్గన్ వాళ్ళు హ్యాండిల్ చేయబోతున్నారని అయితే అప్డేట్ రావడం జరిగింది. సో ఇది కంపెనీకి సంబంధించిన స్టాక్ ప్రైస్ రిలేటెడ్గా పాజిటివ్గానే తీసుకోవాల్సి ఉంటుంది. రెండవది కొంత జాగ్రత్తగా గమనించండి. క్రెయిన్ ఇండియా ఒక పేరెంట్ కంపెనీ క్రెయిన్ ఎనర్జీ పిఎల్సి అనమాట. ఇది ఒక యూరోప్ కు సంబంధించిన కంపెనీ. 2006 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో వీళ్ళ ఇండియన్ బిజినెస్ అంటే క్రెయిన్ ఇండియాని ఐపీఓగా మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 190 రూపీస్ పర్ షేర్ లో. క్రెయిన్ ఎనర్జీ వాళ్ళ ఇండియాకి సంబంధించిన క్రెయిన్ ఇండియా బిజినెస్ ని 2011 లో వేదాంత రిసోర్సెస్ కి అమ్మడం జరిగిందనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో క్రెయిన్ ఇండియాకి సంబంధించి క్రెయిన్ ఎనర్జీ దగ్గర 69% దగ్గరగా వాటా ఉంది. సో ఆ 69%లో ఆల్మోస్ట్ 9.8% వాటాని క్రెయిన్ ఎనర్జీ వాళ్ళు పేరెంట్ కంపెనీ ఉంచుకొని మిగిలిన వాటా అంతటిని కూడా వేదాంత రిసోర్సెస్ కి అయితే సెల్ చేయడం జరిగింది అనమాట. ఇన్ సింపుల్ టర్మ్స్ క్రెయిన్ ఎనర్జీ వాళ్ళ ఇండియన్ బిజినెస్ ని వేదాంతకి సెల్ చేయడం జరిగింది. బట్ ఒక 9.8% వాటా దగ్గరగా వాళ్ళ ఇండియన్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు హోల్డ్ చేశారనమాట. ఇది 2011 లో జరిగింది. బట్ 2012 లో గవర్నమెంట్ ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది, రిట్రోస్పెక్టివ్ ట్యాక్స్ పాలసీ అని. ఈ పాలసీ ప్రకారం ఇండియన్ కంపెనీ కాకపోయినా విదేశీ కంపెనీలైనా సరే ఏదైనా ఒక పెద్ద డీల్ ఆర్ ఏదైనా ట్రాన్సాక్షన్ చేసి క్యాపిటల్ గెయిన్స్ పొందినట్లయితే అవి ట్యాక్స్ స్ట్రక్చర్లోకి వస్తాయి. సో దాని రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ట్యాక్స్ పే చేయాలనేలాగా 2012 లో ఒక పాలసీ అయితే తీసుకురావడం జరిగింది. బట్ ఈ డీల్ జరిగింది 2011 లో అనమాట. కాకపోతే 2012 లో తీసుకొచ్చిన పాలసీలో నెక్స్ట్ ఇయర్స్ నుంచి వచ్చే డీల్సే కాదు, ప్రీవియస్ ఇయర్ లో జరిగిన డీల్స్ కూడా ఈ పాలసీ కిందకు వస్తాయని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 2014 లో క్రెయిన్ ఇండియా ఒక పేరెంట్ కంపెనీ అయిన క్రెయిన్ ఎనర్జీ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళైతే నోటీసులు ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఐపీఓ ద్వారా అలాగే మీ ఇండియన్ బిజినెస్ ని రీస్ట్రక్చరింగ్ చేయడం ద్వారా 24,000 crores లాభం పొందారు. దాని రిలేటెడ్ గా మీరు క్యాపిటల్ గెయిన్స్ అనేది పే చేయాలి. బట్ దాని రిలేటెడ్ గా క్రెయిన్ ఎనర్జీ వాళ్ళు పేరెంట్ కంపెనీ అయితే పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వలేదు. సో వీళ్ళు అలా రెస్పాండ్ అవ్వకపోతుండేసరికి ఇండియన్ బిజినెస్ ని వేదాంత రిసోర్సెస్ కి సెల్ చేస్తున్నప్పుడు 9.8% వాటా దగ్గరగా వీళ్ళు హోల్డ్ చేశారనుకున్నాం కదా. సో ఆ 9.8% వాటాని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సీజ్ చేయడం జరిగిందనమాట. అలా కొన్ని ఇయర్స్ బ్లాక్ చేసిన తర్వాత 2018 లో క్రెయిన్ ఇండియా షేర్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సెల్ చేయడం జరిగింది. ఈ చర్యల్ని అపోజ్ చేస్తూ క్రెయిన్ ఇండియా వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో అయితే కేసు వేయడం జరిగిందనమాట. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దగ్గర నుంచి వీళ్ళకి పాజిటివ్ గా వెర్డిక్ట్ అయితే రావడం జరిగింది. దాని రిలేటెడ్ గా డబ్బుల్ని దానికి ఇంట్రెస్ట్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ 8,000 crores దగ్గరగా క్రెయిన్ ఎనర్జీకి పే చేయమని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అయితే ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంబుజా సిమెంట్స్ అలాగే ఏసీసీ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ డేటా మాట్లాడుకునే ముందు కొంత ఇంట్రెస్టింగ్ డేటా మాట్లాడుకుందాం. సో ఈ అంబుజా అలాగే ఏసీసీ ఈ రెండింటికి సంబంధించిన పేరెంట్ కంపెనీ ఒకటే అనమాట, లఫార్జ్ హోల్సిమ్ లిమిటెడ్. ఇది స్విస్ మల్టీనేషనల్ కంపెనీ. ఆల్మోస్ట్ 70 కంట్రీస్ లో వాళ్ళ బిజినెస్ ని చేస్తున్నారనమాట. సో వీళ్ళు అంబుజా సిమెంట్స్ లో 63.26% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో అంబుజా సిమెంట్ కి సంబంధించిన మెజారిటీ పోర్షన్ వాటాని లఫార్జ్ హోల్సిమ్స్ ఇంటర్నేషనల్ కంపెనీ అయితే హోల్డ్ చేస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఏసీసీ అనేది అంబుజా ఒక సబ్సిడరీ అనమాట. మీన్స్ అంబుజా సిమెంట్స్ వాళ్ళు ఏసీసీలో 50% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఏసీసీని అంబుజాని రెండింటిని మెర్జ్ చేయాలని 2017 లో లఫార్జ్ హోల్సిమ్స్ ఇంటర్నేషనల్ కంపెనీ అయితే ప్రయత్నించింది. బట్ దాని తర్వాత వాళ్ళ ప్లాన్స్ అయితే విత్డ్రాల్ చేయడం జరిగింది. వీటి పేరెంట్ కంపెనీ ఏమనుకున్నాం, లఫార్జ్ హోల్సిమ్ అనుకున్నాం కదా. సో ఈ లఫార్జ్ హోల్సిమ్ కూడా సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్, ప్రపంచంలోనే లార్జెస్ట్ సిమెంట్ ప్రొడక్షన్ కంపెనీ. ఈ పేరెంట్ కంపెనీకి సంబంధించిన టెక్నాలజీని అలాగే నాలెడ్జ్ ని షేర్ చేస్తున్నందుకు గాను ఏసీసీ అంబుజా చేసే సేల్స్ లో 1% కమిషన్ తీసుకుంటుందన్నమాట. టీకేహెచ్ అంటే టెక్నాలజీ అండ్ నో హౌ ఫీ అనమాట. ఇన్ సింపుల్ టర్మ్స్ లో సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కావాల్సిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ ని అండ్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన స్కిల్స్ ని సైంటిఫిక్ డేటాని అండ్ స్టాండర్డ్స్ ని ఈ పేరెంట్ కంపెనీ ఏసీసీకి అలాగే అంబుజాకి ప్రొవైడ్ చేస్తుంది. December 8th ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో సిఎల్ఎస్ఏ వాళ్ళు చేసిన అప్డేట్ ఏంటంటే ప్రెసెంట్ తీసుకుంటున్న ఈ 1% కమిషన్ కమింగ్ డేస్ లో లఫార్జ్ హోల్సిమ్ వాళ్ళు పెంచాలనుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అలా 1% పెంచినట్లయితే వీళ్ళ వాల్యుయేషన్ 4 to 5% దగ్గరగా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఏసీసీకి అంబుజాకి అది నెగిటివ్ గా ఉంటుందని సిఎల్ఎస్ఏ వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 1% ఆన్ నెట్ సేల్స్ అనమాట, ప్రాఫిట్ మీద కాదు. వీళ్ళు ప్రాఫిట్ మేక్ చేసినా లాస్ మేక్ చేసినా వీళ్ళ సేల్స్ మీద వాళ్ళు 1% తీసుకుంటుంటారు కాబట్టి అది చాలా పెద్ద మొత్తమే ఉంటుంది. ప్రెసెంట్ వచ్చిన అప్డేట్ ప్రీవియస్ గా తీసుకుంటున్న 1% కమిషన్ ని లఫార్జ్ హోల్సిమ్ వాళ్ళు నెక్స్ట్ 2 years కూడా తీసుకోబోతున్నారు అనేది అప్డేట్ రావడం జరిగింది. సో ఈ టెక్నాలజీ అండ్ నో హౌ ఫీ ని పెంచబోతున్నారు. సో కమింగ్ డేస్ లో అది ఏసీసీ అంబుజాకి నెగిటివ్ గా ఉంటుందని ప్రీవియస్ గా ఉన్న స్పెక్యులేషన్ కి ఈ అప్డేట్ అయితే ఆన్సర్ అయితే ఇస్తుంది. ఇది మనం ఏసీసీ అంబుజా రిలేటెడ్ గా పాజిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 13,530 దగ్గర గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ 13,680 దగ్గర.
బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 29,420 అండ్ రెసిస్టెన్స్ 30,180. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ 24th వీక్లీ ఎక్స్పైరీ, అలాగే 31st డిసెంబర్ మంత్లీ ఎక్స్పైరీ, ఈ రెండింటిని కూడా మీరు కంబైన్ చేసి చూస్తే, సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి మీరు గమనిస్తే ఈవెన్ వీక్లీ ఎక్స్పైరీలో అలాగే మంత్లీ ఎక్స్పైరీలో కూడా 13,700 దగ్గర ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఇంట్రాడేలో ఫామ్ అవడం జరిగింది. అండ్ ఈవెన్ ఓవరాల్ గా కూడా 38 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఉంది. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి చూస్తే ఇంట్రాడేలో 19 lakh అండ్ ఓవరాల్ గా 29 lakh ఓఐ డేటా 13,500 దగ్గర ఫామ్ అయింది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో నిఫ్టీ రేపు మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ అగైన్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అవ్వగలిగినట్లయితే ఫర్దర్ ఇంకొక 80 to 100 పాయింట్ ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.